ఆకుకూరలో తక్కువగా యూస్ చేసేది మెంతి కూర. ఈరోజైతే నేను చాలా హెల్తీగా ఆలు మేతి చపాతీ అయితే చేస్తున్నాను. దీనికోసం ఫస్ట్ అయితే బౌల్‌లో గోధుమ పిండి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. గోధుమ పిండిలో ఏమేమి ఐటమ్స్ వేస్తానో చూపించేస్తాను. దీనికోసం గార్లిక్‌ని అయితే గ్రేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆలుని కూడా గ్రేట్ చేసేసుకోవాలి. ఇక్కడైతే గ్రేట్ చేసుకున్న ఆలు, ఇంకా గార్లిక్, కొంచెం కొత్తిమీర, ఇదైతే వేయించిన జీలకర్ర పొడి, పచ్చిమిర్చి కచ్చాపచ్చ దంచేసుకోవాలి, ఇంకా మేతి ఆకు. ఇప్పుడైతే ఈ గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, ఇంకా ఇందాక ఐటమ్స్ చూపించాను కదా అవన్నీ 1 బై 1 అయితే వేసేసుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడైతే నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసాను. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. పొటాటోస్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే వాటర్ పోసుకోకుండా ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని బాగా గట్టిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం అంతా పొటాటో కలిసిపోయేలాగా వాటర్ అయితే కొంచెం కొంచెంగా పోస్తూ ఈ పిండిని బాగా రుద్ది కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పిండిని బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసి ఒక 20 మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కలిపిన ఈ చపాతీ పిండిని వెంటనే చేసుకోవడం కంటే ఒక 20 మినిట్స్ అన్న పక్కన పెట్టేసుకుంటే మనకి చపాతీలు బాగా స్మూత్గా వస్తాయి. 20 మినిట్స్ తర్వాత నేనైతే ఇంకా చపాతీలు స్టార్ట్ చేసేసాను. పిండి చూసారా చాలా స్మూత్గా ఉంది, అసలు గట్టిపడలేదు. ఈ ఆలు మేతి చపాతీలకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కాల్చుకోవాలి. ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు గీ కానీ బటర్ కానీ వేసుకొని కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని మెత్తగా కలిపేసుకుంటే మనకి చపాతీ కూడా ఇలా పొంగుతూ భలే వస్తాయి. మెంతాకులో అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి ఖచ్చితంగా వీక్లో ఒక్కసారైనా పిల్లలకి ఇది పెట్టాలి అని మనం కూడా తినాలి. సో వాళ్ళకి డైరెక్ట్గా కర్రీ చేస్తే ఎక్కువ నచ్చదు కాబట్టి ఇలా ఆ ఆకుతోనే ఏదో ఒక రెసిపీ చేసి పెడుతుంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. నేనైతే మా బాబుకి ఇలా ఒక చపాతీ ఇంకా కర్డ్లో కొంచెం జీలకర్ర పొడి వేసిచ్చాను. వాడైతే చాలా బాగున్నాయని చెప్పి ఇష్టంగా తిన్నాడు. చపాతీస్ కర్డ్లో డిప్ చేసుకొని తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే మెంతాకు పప్పు చేశాను కాబట్టి ఇంకా పప్పు కొంచెం కర్డ్ కొంచెం వేసుకొని చపాతీలు అయితే తినేసాను. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.